మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ 2000 నమస్కారం పెట్టకూడదు సార్, యాక్షన్ మీరు మాస్టర్ గారు. సార్ ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఉండరటండి. అలాగా జగన్ గారి సిస్టర్ షర్మిల గారు 2029లో జగన్ గారు షర్మిల గారు కలిస్తే ఎలా ఉంటుంది అంటారు? అది విడిపోయారని వాడు చెప్పాడు. సింపుల్ లాజిక్ చెప్తా సార్. రోజు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువు ఎవరు? సోనియా గాంధీ. ఇప్పుడు కర్ణాటక తెలంగాణ రెండు గవర్నమెంట్లు ఎవరు? ఇది కాంగ్రెస్ అండి. రెండు కాంగ్రెస్వే కదా. ఈ రెండు కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీకి తెక్కలేసి బెంగళూరులో ఆస్తులు జగన్మోహన్ రెడ్డివి, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డికి, అక్కడేమో సిద్ధరామయ్యకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బెంగళూరులోను ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉన్న ఆస్తులు జప్తు చేయమని ఇద్దరు మినిస్టర్లకి ఇచ్చింది అనుకోండి ఎజెండా. ఏటవుద్ది పరిస్థితి? అంటే అన్ని ఆస్తులన్నీ కూడా జప్తు అయిపోతాయి. జప్తు అయిపోతా ఓవా స్టేట్ డిస్క్రిప్షన్ రంగనాథన్ పంపిస్తారు, పొగలైనర్ పంపించి ఆపగలరు ఎవడన్నా? అవునండి. అందుకని వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా నువ్వు కొట్టినట్టు నేను గెలినట్టు. ఇప్పుడు ఆస్తి అంతా నాకు సగం వాటా ఉంది. మీకు సిస్టర్స్ ఉన్నారు, నాకు సిస్టర్స్ ఉన్నారు. అవునండి. మీ సిస్టర్ ఏ రోజున మీ ఇంటికి వచ్చి నాకు మా అన్న సంపాదించిన ఆస్తిలో అయితే మాస్టర్గా ఉద్యోగం చేస్తుంది దాంట్లో సగం ఆస్తి సగం జీతం నాదని ఏ రోజున తగ్గోడింది మీతో? లేదు. మరి ఈవిడెందుకు ఆడుతుంది? ఇప్పుడు ఒక బాణం అన్నమాట, ఈ ఆస్తి నాది, ఈ ఆస్తిలో నాదంటే సోనియా గాంధీ ఈవిడ ఎలాగో కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఇష్టమే. అంటే ఒకవేళ ఇద్దరు కలిసి ఒకవేళ అంటే ఇద్దరు కలిసిపోయి అన్నని ఎలాగైనా తీసుకురావాలి, చెల్లెని కూడా నీకు కూడా పదవి ఇస్తాను అని ఫ్యూచర్లో ఒక హామీ ఇచ్చారనుకోండి, ఆస్తి కూడా ఎంతో కొంత నువ్వు అన్నట్టుగా కదని కొంతగానే ఇస్తాను. అవన్నీ ఎందుకు సార్? ఎలక్షన్ ఎప్పుడు వీటిలో 234 కోట్లు మా అన్న అప్పు ఇచ్చాడని చెప్పి రాసింది. ఏటి లేకుండా 234 కోట్లు ఇస్తాడు ఎవడన్నా? అది చెప్పండి. సరస్వతి ప్రాజెక్ట్స్ షేర్లన్నీ ఇచ్చాడు. ఆవిడేమో షేర్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫీజు అవుద్ది, రాజ్యసభలో ఆవిడ బిల్లు పెడతాడు, పార్లమెంట్లోనూ షేర్ ట్రాన్స్ఫర్ ఫీజు రద్దు అయిపోద్దని చెప్తేనే ఎరుబాగుల దానిలో కూర్చుంది ట్రాన్స్ఫర్ చేసుకోకుండా. ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు ఈడీ కేసుల్లో ఉన్నట్లు ఇప్పుడు నేను షేర్లు అమ్మేసుకుంటాను లేకపోతే నాకు ట్రాన్స్ఫర్ అయిపోతాయంటే అది క్రిటికాలిటీస్ డెవలప్ అవుతాయి అవుతాయి. అందుకని ఇవ్వనట్టుగా చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని నెగిటివ్ చేసుకుంటూ తిరుగుతుంది. 5 ఏళ్ళు నెగిటివ్ చేస్తేనేటి, పాజిటివ్ చేస్తేనేటి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కలిసారు కాబట్టి 15 సంవత్సరాలు ఉండాలంటున్నారు. అమ్మబాబాయ్ 15 సంవత్సరాలు అన్నారని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసిపోయి ఎవరికి ఉపయోగం సార్? షర్మిల కాంగ్రెస్ వలన జగన్మోహన్ రెడ్డికి ఆనాపైసా ఉపయోగం లేదంటారా? టైం వేస్ట్. అది ఆ డిస్కషనే వేస్ట్ అంటారు. ఇది పెద్ద స్క్రాప్ ఇక్కడ షర్మిల. ఈ స్క్రాప్ అని తీసుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎత్తికెత్తుకుంటే దాని అంత దైద్యం ఇంకోట్లేదు. ఫస్ట్ ఈవిడ ఇలా ఆయన ఇద్దరు గవర్నమెంట్ రాగానే వెళ్ళి మొత్తం నాకు మైనింగ్ అంతా ఆంధ్రప్రదేశ్ అంతా మాకు ఇచ్చేస్తే మేము దోచుకుంటాం అన్నారు. అక్కడే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అలాంటి కుదర గెట్అవుట్ అని చెప్పాడు. గవర్నమెంట్ ఉన్నంతకాలం నోటి మాట వచ్చిందే రాలేదు. తర్వాత వాళ్ళు అమ్మనేసుకునే కదా స్టేజ్లో ఎక్కిలా దండాలు ఎట్టి జైలు చీరలన్నీ కట్టి మాకు రాజశేఖర రెడ్డి ఆసియాలు అని కథా కమిషన్లు అని చెప్పి ఇక్కడ తెలంగాణ వైఎస్ఆర్టీపీ ఏదో పెట్టి ఇక్కడ లాస్ట్ గిడితి పడితే కాంగ్రెస్లో స్వాహా ఇమీడియట్గా అధ్యక్షురాలు నెత్తికెళ్ళింది. ఇప్పుడు యాక్చువల్గా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీ ఐడియా ప్రకారం? ముందు కార్యకర్తల్ని, స్థానిక నాయకుల్ని వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. ఇప్పుడు నేను వెళ్ళాడు పెళ్లికి పామర్లో, కొంతకాల దగ్గర పామర్కి వెళ్ళిండు, పెళ్లికి వెళ్ళాడు కలిసి వెనక్కి హెలికాప్టర్ వేసుకు వచ్చేస్తే మరి స్థానిక నాయకులు వాళ్ళందరినీ పలకరింపులు, కార్యకర్తల్ని ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 3 రోజులు టైం తీసుకుని ఒక 75 రోజులు 100 రోజులు కార్యాచరణ, ఒక్కొక్క నాయకుడికి గ్రామ స్థాయి దగ్గర నుంచి జిల్లా ఇన్ఛార్జ్ దాకా, ఓడిపోయిన ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎంపీ, ప్రతి 7 సెగ్మెంట్లు ఉంటాయి ఒక్కొక్క పార్లమెంట్లో. ఒక్కొక్కడికి మినిమం 1500 మందిని తీసుకురమ్మని చెప్పి వాళ్ళందరితో పంతి భోజనాలు తిని వాళ్ళ కష్టం సుఖం ఏంటో తెలుసుకుని నెక్స్ట్ కార్యాచరణలో నేను మీకు భరోసా ఉంటానన్న భరోసా ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్ ఈజీ. ఓ పక్క ఇక్కడ చౌదరి సామాజిక వర్గం ఏకాకృతమై ఈ ఎలక్షన్ ఎలా గెలిచిందో తెలుసు, అక్కడ రెడ్డి సామాజిక వర్గం చిన్న భిన్నమైంది ఏంటో తెలుసు. పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా ₹1 డబ్బులు ఎవడన్నా వైఎస్ఆర్సీపీ పరంగా సంపాదించుకున్నాడు ఎవడన్నా చూపించండి నాకు చూద్దాం. వేళ మీద ఒక 5-6 లెక్కట్టచ్చు. మిగిలిన అప్పుడు రూపాయి సంపాదించుకోవడానికి వెసులుబాటు లేక, అధికారం ఉండి కూడా అందరూ ఆమె దూరంలో ఉండి ఐపాక్ ఋషి గారు చెప్పిన పనికిమాలిన పనులన్నిటికీ వీళ్ళందరూ బలైపోతే కార్యకర్తలకు ఉపశమనం ఏదండి? నాయకులకు ఉపశమనం ఏదండి? ప్రతిరోజు ఎలక్షనేనా? ఎలక్షన్ కానప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కలవనివ్వరు, అధికారం లేనప్పుడు కలవనివ్వరు. ఏమిటది దరిద్రం అంతా? ఆయన ప్రజల మనిషి, ప్రజల్లోంచి ఆవిష్కృతమైన ప్రజా నాయకుడైన, ప్రజల హీరో, ఒక మాస్ ఎపీరియన్స్ ఉన్న హీరో అంటే జనాల్లో తీసుకెళ్ళిపోతే ఏటి వస్తుంది దానివల్ల? పవన్ కళ్యాణ్ తిరిగాడు కదా జనాలు వేసుకుని, ఏటి నోట్లు వేసాడు 2019లో? చెప్పండి సార్ మీరే. వేయలేదండి, ఎవరు వేయలేదు. జనాలతో పోలో గొల్లో అనుకుంటే ఎవడు వేయరు. ఎలక్షన్ ఇంజనీరింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అక్కడ స్థానిక నాయకుడు ప్రాబల్యం
కేస్ స్టడీ ఏది కాదు సార్. పవన్ కళ్యాణ్ నాటోడు గెలవడానికి కర్త కర్మ క్రియ పిఠాపురం వర్మ. ఆయన హెసరత్ చేసుకుంటే వాళ్ళ కర్మ, అది వేరే సంగతి. కానీ వర్మ సర్వం తానే నిలబడబట్టి ఈయన గెలిచాడు. అలాగే సర్వం తానే చేయవలసుకోవాల్సిన పని ఆ నియోజకవర్గంలో ఒక స్థానిక ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే సర్వశక్తులు ఒడ్డి ముందుకెళ్ళడానికి ఎట్లాంటి స్ట్రాటజీస్ అధికార పార్టీ ఇస్తుంది, అయితే ఓడిపోయిన పార్టీ ఇస్తుంది, వీటి మీద అతనికి ఆధారపడి ఉంటుంది తప్ప అధికారం రాగానే కాల్ జాబ్ కూర్చుని అధికారం పోగానే తర్వాత చూసుకోవచ్చు, ఎలక్షన్లో నెలల ముందు కలుస్తాం 2 నెలల ముందు కలుస్తాం అంటే కుదరదు. దట్ ఈస్ అటర్ నాన్ సెన్స్. క్షేత్రస్థాయిలో నిరంతరం కార్యకర్తలతో మమేకమై ఒక భరోసా ఇచ్చుకుంటూ తిరిగితే అక్కడ ఆ కార్యాచరణ వేరు. దీనికి ఆ విధమైన ప్రణాళికాబద్ధంగా ఒక పార్టీ, ఒక అధికార ప్రతినిధులు అధికార గణం ఒక కంటిన్యూస్గా దీన్ని ఫోకస్ చేస్తూ పనిచేయాలి. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గుణం అంటే కార్యకర్తలతో కలిసి అంత ఓపిక తీరిక ఉందా లేదని డౌట్ అండి. అది ఉందండి, ఉండకుండా వీళ్ళు ఏంటంటే జనాల్లోకి ఇప్పుడు చూడండి, మీరు అలా కథానాయకుడు సినిమా చూసారా, రామారావు గారు స్టోరీ తీసాడు వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ. అందులో నాగిరెడ్డి అవడం అనుకుంటాను ఆయన పెద్ద ఆయన. నువ్వు జనాల్లోకి వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు అసలు ఎంతసేపు లోపల ఉండాలి, యూ నీడ్ టు బి అన్ ఇంట్రోవర్ట్. నువ్వు జనాలకు అపీరెన్స్ ఇచ్చేస్తే మరి అది వేరంటే ఆయనకి కాబట్టి చెల్లింది. అది నాకు టికెట్ కొని వాళ్ళు వస్తుంది దగ్గరికి, నేను వాళ్ళ కష్టం ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతే వాళ్ళ కాన్సెప్ట్ని అతను కాబట్టి జస్టిఫై చేసుకోగలిగాడు. మిగిలిన వాళ్ళతో ఎలాగవుతుంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అది అడాప్టబిలిటీ కావాలా. వాళ్ళు లేకపోతే నేను లేను, సమాజమే దేవాలయం, ప్రజలే కార్యకర్తలే దేవుళ్ళు అన్న రామారావు గారి స్లోగను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సేమ్ ఆయన స్లోగన్లోనే ఇంప్లిమెంట్ అవుతున్నాడు. ఆయన ఈజ్ అ మాస్ లీడర్. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే సార్, ఆయన ప్రజల్లోకి వెళ్తే ప్రజలకు ఏం కావాలో చేసేస్తాడు 100% డంకా పలాస్. కానీ ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి నాయకులకి ఏం చేస్తాడంటే వాళ్ళకి కూడా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అధికారం రాగానే మనం ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ చేయాలన్నాడు, సక్సెస్ అయ్యాడు. ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ లో ఆయన గురించి కష్టపడిన వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు కదా. నాకు తెలిసి ఎంతమంది సర్పంచులు అండి బిల్లులు రాక అల్లాడిపోతున్నారు, ఎంతమంది జెడ్పీటీసీలు ఉన్నారు ఏ బిల్లులు రాక డబ్బులు లేక ఉన్న ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు నేను చాలా మందిని కలిశాను క్షేత్రస్థాయిలో. మొన్న నేను నెల్లూరు 2 రోజులు ఉన్నాను, దానికన్నా ముందు నేను పిఠాపురం, నెక్స్ట్ దాన్ని ఏమంటారు ఉండి, గుడివాడ, ఏలూరు, భీమవరం ఇవన్నీ తిరిగాను. 5+10 నియోజకవర్గాలు తిరిగి వచ్చినాను నేను. ఈ 10 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఆయన తరఫున గెలిచిన సర్పంచులు, ఆయన తరఫున గెలిచిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ చాలా 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 దీనావస్థలో ఉన్నారు. మీకు ఇంకోటి చెప్తా సార్ సింపుల్. మీకు ఇప్పుడు తెలుగుదేశంలో మనకి ఆయన గుడివాడలో ఉంటాడు సార్, ఆయన పెద్ద ఆయన ఎమ్మెల్సీ కూడా చేశాడు. ఆయన పేరు నోట్లోనే ఉంది. ఆయన చూడండి సర్పంచ్ సంఘాలకి అధ్యక్షుడు ఆయన. అలా వైఎస్ఆర్సీపీలో సర్పంచ్ సంఘాలకి అధ్యక్షుడు ఎవడు చెప్పండి? అట్లీస్ట్ ఒక్కొక్క సర్పంచ్తో ఆయన మాట్లాడలేడు. కానీ సర్పంచుల కలెక్టివ్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఒక సర్పంచ్ సంఘ అధ్యక్షుడు అనుకోండి వెళ్ళి మాట్లాడడం సేపు. నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మీద ఇన్స్టెంట్ ప్రెజర్ పెట్టడానికి ఒక వ్యవస్థ పనిచేస్తున్నట్టే కదా వైఎస్ఆర్సీపీ నుంచి. అలాంటి వ్యవస్థ ఎందుకు నిర్మించబడట్లేదు వైఎస్ఆర్సీపీలో? రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, సర్పంచుల సంఘ అధ్యక్షుడు ఆయన. కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ చైర్మన్ ఏదో ఉంటారు. ఇప్పుడు ఏదో ఉన్నాడు ఆయన, ఎమ్మెల్సీ కాదు కాబట్టి వాళ్ళు ఏదో పదవులు ఇచ్చుకున్నారు. అది దట్స్ నాట్ మై డిబేటబుల్ టాపిక్. కానీ ఆయన సర్పంచుల సంఘం తరఫున ఆయన నిరంతరం గల నిర్మిస్తున్నాడు వెన్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చెట్టుకోడు పుట్టకోడు. నాయకులు ఎక్కడికక్కడ సర్దించుకున్నారు వేరే పార్టీల్లో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ బెదిరింపులు ఏంటి? నువ్వు తెలుగుదేశంలోకి వస్తేనే బిల్లు ఇస్తాం, అయితే ఏదో చూస్తాం. ఇప్పుడు తెలుగుదేశంకి వెళ్లకుండా నిక్కర్సుగా వాళ్ళ కోసం పనిచేసి గెలిచిన వాడు ఇవాళ వాడి పరిస్థితి దయనీయంగా ఉంటే వాడిని కాపాడేది ఎవడు? పార్టీ పరంగా చెప్పండి స్ట్రాటజీ. ఎంతమంది సర్పంచులు కలగలడు? నాకు తెలిసి 14,000 పైచీలకు ఉంటారు సర్పంచులు. ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? వీళ్ళందరూ చల్లా చెదిరైపోయినట్టున్నారు. మరి అవకేమవుతారు సార్? స్థానికంగా ఎమ్మెల్యే ఉంటాడు, మీకు బిల్లులు మీవేమో ఉన్నాయి కదా, నేనే తెలుగుదేశంకి పోయినాను, మీరు వస్తేనే కానీ అవదంటే ఏడు చేయగలుగుతారు. అవునండి. నెల్లూరులో అందరూ తట్టపొట్ట సర్దుకుని తెలుగుదేశంకి పోయిన వాళ్ళే కదా సార్. అవునండి. మిగిలిన వాళ్ళు అలాంటివి ప్రతి దగ్గర చెప్తున్నాను, ఎగ్జాంపులే చెప్తున్నాను మీకు. అంటే మీకే ఎంత ఐడియా ఉందో మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆలోచన ఎందుకు లేదంటారు? మీకే మనలాంటి వాళ్ళకి అర్థమైపోయింది సార్. ఇప్పుడు మీకు నేను చెప్తుంది అదే సార్, ఒక నాకు అర్థమైపోయింది కాబట్టి ఆయనకి అర్థం అవ్వాలి, లేదా ఆయన తెలియదు అన్న విషయం నేను మాట్లాడట్లే. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఇప్పుడు నాకు తలనొప్పి పెడుతుందంటే జోక్ కోసం ఇక్కడ ముడుకుకి రాసుకుంటున్నాను అనుకోండి, అది షార్ట్స్లో తీసుకోవడానికి బాగుంటుంది, ఇటు బుర్ర ఎక్కడ ఉందిరా అని ఏదో జోకులు వేసుకోవడానికి బాగుంటుంది. కానీ వాస్తవం ఏంటి? ఇక్కడ తలనొప్పి. తలనొప్పికి తలకి రాసుకోవాలి కదా. రీల్స్లో బాగా ఉంటుంది సార్, ఇక్కడ రాసుకోండి సార్, మీకు బుర్రలేనట్టుగా బాగా పోర్ట్రేట్ అవుతుంది అని చెప్పాడు అనుకోండి ఎవరు మీలా ట్యాంకర్. నేను ఇది విన్నాను అనుకోండి, ఏమవుతుంది? లాజిక్ మిస్ అవుతున్నాం కదా మనం. సో దిస్ సార్ట్ ఆఫ్ ఫోకస్డ్ థింగ్స్ ఒక థింక్ ట్యాంక్ ఉండి వాడు ఎగ్జాక్ట్లీ సర్పంచుల పరిస్థితి, జెడ్పీటీసీల పరిస్థితి,
ఎంపీటీసీల పరిస్థితి, మన ఆయల్లో వచ్చిన బిల్లులు ఎంత, ఆ బిల్లులు రాకపోవడానికి కారణం ఏంటి? ఆయన 3 నెలలకు ఇప్పుడు ఒకసారి వచ్చి కార్యకర్తలు భరోసా ఇస్తున్నట్టున్నారే. ఇదివరకు కార్యకర్తలు నేను విస్మరించాను, ఇక నుంచి జాగ్రత్తగా చూస్తాను అని చెప్తున్నాడండి ఆయన. సరే సార్, మీకే ఓ పెళ్లి కార్డు ఇచ్చారండి, ఉమ్, మీకు మీ చుట్టాలు వచ్చి పెళ్లి కార్డు ఇచ్చారు. ఒక పెళ్ళేమో డెస్టినేషన్ వెడ్డింగ్ అండమాన్ నికోబార్ దీవులు, ఇంకోటేమో డెస్టినేషన్ వెడ్డింగ్ కాశ్మీర్. ఉమ్, ఉమ్, ఉదాహరణకు మీకు మీతో పాటు ఇంకో 50 మంది చుట్టాలకి ఇచ్చారు. ఉమ్. నాకు తెలిసి 2 ఫ్యామిలీలు వెళ్ళి ఉంటాయి, మిగిలిన 48 ఫ్యామిలీలు వెళ్ళలే కదా? వెళ్ళారండి. వెళ్ళారా వెళ్ళలేదా? వెళ్ళలేదండి. వెళ్ళలేరు కదా. ఉమ్, అలాగే పలానా నియోజకవర్గంలో కార్యకర్తలకు సమావేశం పెడుతున్నాం అంటే ఆ గ్రామం నుంచి ఆ నియోజకవర్గం రావడానికి ఎంతసేపు పడుతుంది దానికి? ఇది కదా భరోసా ఇవ్వాలి. ఉమ్, లేదురా నా డెస్టినేషన్ వెడ్డింగ్, నేను తాడేపల్లిలో పెడుతున్నాను డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే వాడు ఎక్కడో ఉంటాడు, వాడు కుప్పం వాడు అవునండి. ఎగేసుకుని రాగలడా? నీకు కావాల్సిన కార్యకర్తలను ర్యాండమ్గా ఒక 5-6 సెలెక్ట్ చేసి తీసుకొచ్చే ప్రాసెస్ కావాలా నీకు? నీకోసం 100 మంది అర్రులు చేస్తున్న వాళ్ళ కోసం నీ అంతటి నువ్వు వెళ్ళి వాళ్ళకి కలవడం ఈజీయా? వాళ్ళ దగ్గర అయితే ప్రజల వద్దకు పాలన లాగా వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది. అది ఇది ప్రజెంట్ క్రైసిస్ అదే కదా సార్. పార్టీ పెట్టిన కాడి నుంచి కోతుల్లో కలిగి ఉన్నారు. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో మాజీ చీఫ్ సెక్రటరీ ఇంటర్వ్యూ చేశానండి. ఆయన చెప్పారు మాట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అమ్మో కొద్దిగా ఇబ్బంది అవుద్దంటే అన్న టాపిక్ వదిలేయి, దాని గురించి మాట్లాడక నేను చూసుకుంటాను అని ఆయన వినలేదని చెప్పారు నాతో. ఒకటి చెప్తా సార్, ఆయనకి అనుభవం ఉన్నవాడు లేదంటే కోర్టులు ఈ మధ్యలో అతను ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ కొన్ని ఎలా ఉంటాయంటే చాలా వేగ్గా ఉంటాయి. కానీ అతను తీసుకుని చాలా గట్సీ డెసిషన్ చంద్రబాబు నాయుడు గారిని జైలు లేడు. నాతో చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం వల్ల సింపతి అయిందని. చాలా తప్పది. మెకానిజం అని పర్ఫెక్ట్గా ఇదే జగన్మోహన్ రెడ్డి విషయం కనుక చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కనుక పిలక దొరికితే జగన్మోహన్ రెడ్డికి శంకరగిరి మాన్యాలే. ఇదే చంద్రబాబు నాయుడు గారిది నేను ఖచ్చితంగా డంకా పలాస్గా చెప్పగలను. ఒక సిస్టమ్ని బ్రేక్ చేశాడు ఆయన. ఏది స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదు, ఎక్స్చెక్కర్ నుంచి ఫస్ట్ ఇచ్చిన అడ్వాన్స్ 10% కేటగారికల్గా డిజిటెక్ కోడ్కి అనాథరైజ్డ్ యూటిలైజేషన్ ట్రాన్స్ఫర్ అయింది. దట్ యూజ్లెస్ ఫెల్లో ఈజ్ నథింగ్ టు డూ విత్ సిమెన్స్. అండ్ ఐటీ ఫస్ట్ రైడ్లోను, నెక్స్ట్ పూణే జిఎస్టీ కౌన్సిల్ రైడ్లోను కేటగారికల్గా వాడి ఫైనాన్షియల్ ఫిగర్స్తో దొరికాడు ఆ డిజిటెక్ ఎండి. ఇంత ఎవిడెన్సెస్లో ఈడీ రైడ్ అయ్యి 113 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. ఇంత కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఇదే జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పుంటే చంద్రబాబు గారికి ఆ పనికిమాల లోతులతో ఇప్పటికి కూడా పని అవ్వకపోయింది. టేక్ మై వర్డ్. ఇక్కడ లోకల్ సిబిఐతో ఎప్పుడైతే హ్యాండిల్ చేశాడో అక్కడే డైల్యూట్ చేసుకున్నాడు ఆయన. ద ఎఫిషియన్సీ ఆఫ్ రియల్ సిబిఐ. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది సార్, బ్యూరోక్రాట్స్ వ్యవస్థ. మీకు సుబ్రహ్మణ్యం గారే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. హీ హ్యాస్ టు సర్వైవ్ ఫర్ 35 years. డెమోక్రసీలో కన్సిస్టెన్సీ ఉండదు. దిస్ టైమ్ దిస్ గవర్నమెంట్, మేబీ నెక్స్ట్ టైం హైపోథెటికల్గా ఇంకో గవర్నమెంట్, ఆర్ ఇట్ మే కంటిన్యూ. బట్ వాట్ అబౌట్ ఏ పర్మనెంట్ డెసిషన్ ఆన్ ఎగనెస్ట్? ఇవాళ వాళ్ళకి దిక్కెవరు చెప్పండి? బ్యూరోక్రాట్స్లో ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ సస్పెన్షన్లో ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ జిఏడీకి అటాచ్ అయ్యి ఉన్నారు, డీజీపీ ఆఫీసులకి అటాచ్ అయ్యి ఉన్నారు. కాపాడి నాదులీడర్ని చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. వాళ్ళు అదే చెప్తున్నాను. దే ఆర్ సర్టెన్. ఇప్పుడు సిబిఐలో పనిచేసిన ప్రవీణ్ గారు ఎవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు నాట్ ఏబుల్ టు రీకలెక్ట్. ఏంది వాళ్ళ పరిస్థితి ఇవాళ? ఇదే సిబిఐ చేస్తే వాళ్ళని అడగలరా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్ట్ అంటాను నేను చెప్తున్నాను కూడా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని సిబిఐని ఎవడన్నా క్వశ్చన్ చేయగలుగుతున్నాడా? ఈ రోజుకి అతను డిశ్చార్జ్ పిటిషన్ వేసున్నాడు సిబిఐ ఈడీ మీద కేసులు, నాకు ఈ కేసుతో సంబంధమే లేదని. దాని మీద ఒక ఆర్గ్యుమెంట్ లేదు. సంవత్సరాలు, ఒక డెకేడ్ అయింది ఇప్పటికి. ఇదే పని అక్కడ అయి ఉంటే గైడింగ్ ఫ్యాక్టర్ కావాలి. తొడిగేంగాళ్ళందరినీ పెట్టుకుంటే ఏమవుతుంది? హెడ్డింగ్ చంద్రబాబు గారు అరెస్ట్, కానీ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఈ పులినండి సగం సగం వేటాడగలరు ఎవడైనా? చేయలేరండి. దెబ్బతిన్న పులి శ్వాస ఎలా ఉంటుంది నీళ్ళే కథ చెప్తారండి నేను. ఇప్పుడు అదే దెబ్బతిన్న పులి అట్టుడే కదా. 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం తక్కువ మనిషే? బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందో చూశారు కదా. అంచేత వాట్ యూ హ్యావ్ టు డూ అన్నది నీ దగ్గర కాంక్రీట్ అన్న దగ్గర ఒక వ్యవస్థతో నువ్వు మేనేజ్ చేస్తున్నప్పుడు వ్యవస్థ సన్నిధిలో శాత్ తీరకుండా నువ్వు పని చేసుకుంటుంటే జరగదు. అది ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు సిస్టమ్ మీద నీకు కంట్రోల్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒక బ్యూరోక్రాట్ ఉంటాడు, మేబీ సిన్సియర్. వాట్ అబౌట్ ద రెస్ట్ టీమ్? వాళ్ళ మీద మీకు ఎక్కడ కంట్రోల్ లేనప్పుడు హౌ యూ టేక్ ఇన్ టు ద కాగ్నిజెన్స్ అండ్ కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారు?
ఇఫ్ యూ రియలీ టేక్ ఇన్ టు ద కాన్ఫిడెన్స్ అన్నప్పుడు, ఇప్పుడు సింపుల్ చెప్తాను, ఒక మిస్టేక్ ఏదైతే చంద్రబాబు గారు చేశారని చెప్పి వాళ్ళు జైల్లో పెట్టేవాడిని, వ్యవస్థ మీద కంట్రోల్ లేకుండా అదే మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి కూడా చేసాడు. అదర్వైజ్ ఇంతమంది ఆఫీసర్స్ ఇంతమంది సఫర్ అవ్వరు కదా. అవునండి. ఇఫ్ యూ లివ్ ఇన్ ట్రాన్స్, ఇఫ్ యూ లివ్ ఇన్ ఇల్యూజన్స్, అంటే నెక్స్ట్ గవర్నమెంట్ నాదే వస్తుంది కాబట్టి నన్నెవరు ఆపలేరన్న భ్రమ ఎప్పుడైతే నీకు ఉంటుందో, వ్యవస్థ చాలా క్రిటికల్, చాలా డేంజర్ వ్యవస్థ. ఎందుకు వ్యవస్థ అంటే దానికి బ్యారికేడ్స్ ఉండవు, అది కంటిన్యూస్గా పనిచేసుకుంటూ వెళ్తుంది. దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్లాస్ అండి. ఫ్లాస్ని ఎప్పుడైతే నీ అడ్రస్ చేయలేని కెపాసిటీ నీ దగ్గర ఉందో, అడ్రస్ చేసే కెపాసిటీ కూడా నీ దగ్గర ఉందో, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోకపోతే చాలా డేంజర్. దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ గుడ్ గవర్నెన్స్. అంటే జనరల్గా అండి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే అందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి కూడా జైలు పంపించేస్తారు వీళ్ళు అని అనుకున్నారండి. విశ్వ ప్రయత్నం అదే జరుగుతుంది. లిక్కర్ స్కామ్ అన్నారు, లేకపోతే ఆఫీస్ మీద దాడి, ఏదైనా తీసుకోండి, రంగులు అన్నారు, తొంగలు అన్నారు, అన్ని వీటి మీద కిలికి వదులుతున్నారు. వాళ్ళకి తిరిగి అది కోతుకుంటూ బ్రహ్మరాక్షస్ అవుతుంది. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపించాలన్నా లేకపోతే భయపెట్టాలన్నా అన్న? భయపెడితే ఆయన కూడా భయం పడతారండి. జగన్మోహన్ రెడ్డి భయం పడ్డాడు, దానికన్నా పెద్ద కామెడీ ఇంకోటి ఉంటుంది. అది అసలు ఓకందని దరిద్రం. అది అసలు ఊహించుకోవడం కూడా తప్పదు. భయం పెట్టడం అన్నది ఎవరి వల్ల కాదు సార్. అందులో ఎవరు సోనియా గాంధీ సిబిఐ ఈడీ లెటర్లకే ఈ నోస్ అవుట్ టు ఫైట్, ఈ నోస్ అవుట్ టు బౌన్స్ బ్యాక్. బట్ అక్కడ ఏంటంటే మిస్గైడింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి చుట్టూ. ఆ మిస్గైడింగ్ ఫ్యాక్టర్స్ అనే ట్రాప్లో అతను పడిపోతున్నాడు. కాంక్రీట్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు సార్. అంటే ఆ పేర్లు ఏమన్నా చెప్పచ్చా సార్? అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరన్నది? అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఆయన అడగండి, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో బ్యూరోక్రాట్స్ అందరినీ ఇలా కాచి వడపోస్తాడు. అవునండి. ఈయన ఇక్కడ నుంచి ఇక్కడ తీసేసాడంటే ఇక్కడ ఏదో ఒక మర్మం ఉంటుంది. అవును, మీకు అర్థమైందా? సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, నీకు ఒక ప్రాబబిలిటీని క్రియేట్ చేసుకోవడానికి, నీకు ఒక ఆపర్చునిటీని దాంతో స్ట్రై చేయడానికి ప్రాబబిలిటీస్ అన్న దగ్గర నీ ఆప్షన్ ఏంటి అన్న దగ్గర నీకు ప్రాబబిలిటీస్ లేవు. ఇప్పుడు నువ్వు సిస్టంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు టెన్యూర్లో పనిచేసిన వాళ్ళు సగం మంది నాకు తెలిసి రిటైర్ అయిపోయారు. కొంతమంది లాయలిస్టులు ఉన్నారు. ఇప్పుడు అజయ్ కల్లం గారిని అనుకుందాం, మల్లం అన్నమాట. అజయ్ కల్లం గారి గురించి 100 మందికి తెలిసిన విషయం ఏంటంటే, ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ నాన్ కమిటల్. ఎందుకంటే అనవసరంగా పూలు అంటే బొరగొరికించుకునే క్యారెక్టర్ కాదు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఆయనతో పని అయిపోతుందని భ్రమలో ఉన్నావు అంటే నీ భ్రమ. అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఇప్పుడు ధర్మారెడ్డి అన్నాడు ఢిల్లీలో ద బెస్ట్ పనులు చేసేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ లాయల్టీలు తీసుకొచ్చి తిరుపతి నెత్తిమే పెడితే, తిరుపతి ఒక క్రియేటివ్ హబ్. ఎంతో మందికి లైజనింగ్స్కి, ఎంతో మందికి 1-to-1 ఇంటిమేసీని క్రియేట్ చేస్తుంది. అది ఒక ఎమ్మెల్యేకి ఆ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతమందికి లెటర్లు ఇచ్చి దర్శనాలు చేయించడం, వాళ్ళందరితోనూ ఒక బ్రహ్మాండమైన ఇంటిమేటెడ్ బాండ్ ఏర్పడుతుంది. అవునండి. దాన్ని డిస్టర్బ్ చేసినట్టు ధర్మారెడ్డి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీకు రైట్ మ్యాన్ షుడ్ బి ఎట్ రైట్ ప్లేస్ అన్న దగ్గర లాయల్టీ నీకు చాటుకున్న అందరినీ పనికిమాలిన ప్లేసుల్లో పనికొచ్చి ప్లేసుల్లో పెడితే ఎట్లా? అది ప్రాబ్లమ్స్. సో అట్లాంటి మిస్టేక్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో వీటి వల్ల ఎవరెవరు ఎక్కువ ఇబ్బంది పడతారంటే, ఆయన నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ స్ట్రగుల్ అయ్యారు తిరుపతి విషయంలో. అక్కడ అడ్రస్ చేయవలసింది ఎవరిని? ఒక్కడిని అడ్రస్ చేయడం మనిషి. వీళ్ళందరినీ పక్కకెళ్ళి ఆడుకుంటే ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటారు వాళ్ళు? తిరుపతిలో వచ్చిన గొడవ అదే వచ్చింది. ఇట్లాంటివి మీకు ఫండమెంటల్స్. సో దీస్ థింగ్స్ ఎట్లా అంటే అడ్రస్ చేసుకోవాల్సిన మన దగ్గర ఆ అడ్రస్సింగ్ టైంని, వాల్యుబిలిటీని, ఆ వ్యాలిడిటీని కోల్పోయాడు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చూస్తుంటే కారణాలు మళ్ళీ 2029లో ఆయన వచ్చే అవకాశాలు కనిపించట్లేదు మీరు చెప్పిన. ఎందుకంటే ఆయన మీరు చెప్పింది ఒక్కటి కూడా చేసినట్టు అనిపించట్లేదు. కార్యకర్తల దగ్గరికి వెళ్ళట్లేదు, అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అది అన్నీ కూడా అసెంబ్లీకి దేనికి వెళ్ళాలి సార్? అసెంబ్లీకి దేనికి వెళ్ళాలి మీరే చెప్పండి. 11 మంది గెలిచారు. రాజ్యాంగం ప్రకారం ఆడ్ మ్యాన్ నీడ్ టు బి అన్ అపోజిషన్ లీడర్ అన్నారు. దానికి మహానుభావుడు రామారావు గారే మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అపోజిషన్ స్టేటస్ లేదు, కానీ ఆయన జనార్దన్ రెడ్డి గారికి అపోజిషన్ లీడర్ హోదా కల్పిస్తూ, అంటే హోదా అంటే అపోజిషన్ వాయిస్ వినిపించడానికి ఒక హోదా ఇచ్చాడు. అంటే అపోజిషన్ లీడర్కి ఎప్పుడు క్యాబినెట్ హోదా ఉంటుంది, అది ఇవ్వలేదు ఆయనకి. బట్ ఫ్లోర్లో ప్రతిదానికి ఆయన నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. అదే కదా, అది పనికి జరుగుతుందా? ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా లోపలికి వెళ్ళి ఏడ్ చేస్తాడు అంటే అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఎవడిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఏమో జర్మనీకి వెళ్ళమంటాడు. స్పీకర్ ఈజ్ వెరీ క్లియర్, బోత్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. అంటే హౌస్ ఈజ్ వెరీ క్లియర్ కదా సార్, ఆయనకి అపోజిషన్ ఇవ్వట్లేదని. అదే కదా కోర్టులో ఫైట్ నడుస్తుంది. కోర్టు వెరడిక్ట్ ఏముంటుందంటే దేవుడికి తెలియాలి. అది బై దే ఆర్ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యని టాప్ ప్రయారిటీ కూడా కన్సిడర్ చేయట్లేదు కోర్టు. మనం ఏం చేయగలుగుతుంది దానికి? మీరు అన్నట్టు కార్యకర్తలకి ఇప్పటి నుంచి యూటిలైజ్ చేసుకోలేనా?
అదే ఎవడు చెప్పకుండా అందరూ జింకి చిక్కం బదిలీ చేస్తూ తిరుగుతున్నారు సార్. ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చిందండి. కొంతమంది ఏమంటారంటే 6 గ్యారెంటీ ప్రతి 7వ గ్యారెంటీ నేను ఇస్తున్నాను, మగవాళ్ళకు కూడా బస్సు ఫ్రీ అని పెట్టారు అనుకోండి, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ సార్, పెట్టారు. మీకు మాట చెప్తాను, ఆ, చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డ్ తీయండి. నాకు తెలిసి పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టలేదు, లోకల్ బాడీస్ పెట్టలేదు ఆయన. ఇప్పుడు ఇవి పెడతామని అవునండి అన్నారు. సార్, కొన్ని విషయాలు చెప్తాను, మీరు వినండి. అవునో కాదు మీరే చెప్పండి. ఆయన చెప్పిన ఏ ప్రామిస్ 100 out of 100 అయితే లేవు. జగన్మోహన్ రెడ్డి అయితే 100 ప్రామిసెస్లో 98% ఫుల్ఫిల్ చేసాడు. ట్రాక్ రికార్డులు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఆయన చెప్పాడు చేసాడని చెప్పి ఈసారి ఆయనకి గవర్నమెంట్ ఇచ్చారా, 11 స్థానాలు ఇచ్చారు. 11 స్థానాలు కదా. చంద్రబాబు గారి ట్రాక్ రికార్డులో ఆయన ఎప్పుడు చెప్పినా ఏటీ చేయడరా అన్ని అబద్ధాలే చెప్తాడు. అందరూ మాటలే మనం మాడదాం, కానీ కన్సిస్టెన్సీలో ఆయన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు స్టేట్లో. 4 సార్లు అయ్యారండి. చిన్న విషయం కాదు కదా 4 సార్లు అవ్వడం. అవునండి. ఎక్కడో ఏదో ఉంది కదా. ఆ రే ఆఫ్ హోపే సక్సెస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఆ హోప్ మీ దగ్గర జనరేట్ చేసుకోవడానికి వాట్ యువర్ ఆల్టర్నేటివ్స్ దట్ జగన్మోహన్ రెడ్డి నీడ్ టు ఎక్స్ప్లోర్. అంటే ప్రజలు నువ్వు ప్రామిసెస్ ఫుల్ చేస్తావా లేదా అన్న దగ్గర కన్ఫైన్ అవ్వట్లేదు. మనమే ఎగ్జాంపుల్, మీరు మీ అబ్బాయికి అరే క్వార్టర్లో మంచి మార్కులు తెచ్చుకోరా సైకిల్ కొంటాను అంటారు, కుదరదు. హాఫ్ ఇయర్లీ తెచ్చుకోరా అంటారు, కుదరదు. ఫైనల్ ఎగ్జామ్లు తెచ్చుకోరంటారు, అప్పుడు కొంటారు. 1 year డ్రాక్ చేసిన మీరు ఒక కుటుంబ వ్యవస్థలో 5 సంవత్సరాలు పరిపాలించి ఒక ముఖ్యమంత్రికి సక్మాసెస్ డిమాండ్ చేసినప్పుడు ఏమైంది? ఇప్పుడు మీరు అన్ని బ్యాలెన్స్ చేశారనుకోండి, ఐ అప్రిషియేట్ ఇట్. ఒక పక్క రోడ్లు కొన్ని వ్యవస్థల మీద మనకి పూర్తిగా లేదు కదా జగన్మోహన్ గారి టైంలో కూడా. ఇక్కడ కూడా అన్నీ జరిగిపోతాయని అద్భుతాలు కుదరవు కదా. ఇది మనం ఏమి మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీ కాదు కదా ఇండియా. సో ఇవి ప్రాథమికంగా ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రెవెన్యూ మాడ్యూల్స్ మీ దగ్గర క్రియేట్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బ్రహ్మాండమైన రెవెన్యూస్ క్రియేట్ అయ్యాయి ఎక్స్‌చెక్కర్‌కి. సో ఈ స్ట్రాటజీస్తో మీరు కన్విన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ కన్విన్సింగ్ స్ట్రాటజీస్ ఎక్కడి వరకు మీరు ఎగ్జిక్యూట్ చేశారన్నది ప్రక్షాళన చేసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. నిన్న మల్లాడి కృష్ణారావు గారు ఏబిఎన్ ఛానల్లో మాట్లాడుతూ ఆయన ఇప్పుడు పాండిచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారండి. యానం నుంచి గెలిచారు. 2024లో ఒక సంవత్సరం ముందే నేను జగన్మోహన్ రెడ్డికి అందరికి చెప్పాను, మీరు గెలవట్లేదు, కింద మొత్తం నేను అంటే కింద అంతా ప్రజల్లో మీ పేరు చెడ్డ పేరు ఉంది, మీరు గెలవరని చెప్పేసాను నేను ఛానల్లో చెప్పారండి. నేను 1 year ముందే చెప్పానండి. ప్రజలు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడిన ఎమ్మెల్యేలు 60+% ఆఫ్ పీపుల్ ఎమ్మెల్యేస్ కంటెస్ట్ చేసిన వాళ్ళు దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్ అని వాళ్ళకు కూడా తెలుసు అనమాట. ఎవ్రీబడి నోస్. సార్, ఎలక్షన్లో పల్స్ ఇస్ టోటల్ డిఫరెంట్. పీపుల్స్ పల్స్ అన్నది మనం ఇచ్చేసిన దానికి రెసిప్రోకేట్గా ఓట్లు వేస్తారన్న సీజన్ ఎప్పుడో ఎత్తుపోయింది. బాగా ఏం తప్పు చేసుకుంటారంటారండి మీకు 24 నెగ్లెక్టింగ్ ఆఫ్ వాజ్ ఓన్ క్యాడర్. క్యాడర్ని ఓకే క్యాడర్ని, నాయకుల్ని, దగ్గర స్థాయిలో ఖచ్చితంగా పనిచేసే కార్యకర్తలు, పారాచూట్ బ్యాచ్లను ఎక్కువ ఎంటర్టైన్ చేసుకున్నాడు. ఎవరు అది జక్కపూడి రాజా అని ఒక ఆయన కూడా చెప్పాడండి, అసలు మాకే మీ ఎమ్మెల్యేలు మాకే అపాయింట్మెంట్ లేకుండా చేశాడు ధనంజయ రెడ్డి ఎవరు అని చెప్పి చాలా బాధపడ్డాడండి ఆయన. అందరూ బాధపడ్డారు సార్. ఎవరిని చూసినా అది వర్ణనాతీతమైన కాదా. వాళ్ళు ఏమీ పైకి కనబడిన మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించినా అంతర్గతంగా చాలా రగిలిపోయిన ఉన్నారు. ఇతను చాలా శాంతనపరచాలి సార్. 1-to-1 కౌన్సిలింగ్స్ చాలా ఇంపార్టెంట్. 1-to-1 కన్సోల్ చేయాలా. ఆ నియోజకవర్గ పర్యటనలు చాలా చాలా రోల్ ప్లే చేస్తాయి. ఏదో చూడండి పీటీ ఉషలా రన్నింగ్లు చేసుకుంటూ పాదయాత్రలు చేసుకుంటూ కుదరదు. పాదయాత్ర కన్నా ముందు, పాదయాత్రకి అయితే ప్రజలకి భరోసా, కానీ పాదయాత్ర కన్నా ముందు కార్యకర్తలకి నాయకులకి భరోసా అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే పాదయాత్ర కన్నా ఇంకా మంచిది కార్యకర్తలు కలుసుకోవడం, లోకల్ నాయకులను కలుసుకోవడం. ఎస్, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన అగ్రిగేట్ 2 నుంచి 3 రోజులు నిడివి తీసుకొని ఒక్కొక్క నియోజకవర్గంలో ఆయన అగ్రిగేట్ సర్పంచ్ అంటే కింద గ్రామం నుంచి ఆయనతో నెక్కచ్చిగా ఉన్న నాయకుల్ని, నమ్ముకున్న వాళ్ళని అగ్రిగేట్ని 1500 మందితో 3 రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వర్తించుకుని వాళ్ళకి ఫుల్ లెవెల్లో కాన్ఫిడెన్స్ ఇస్తూ పంతి భోజనాలు చేసుకుని 3 రోజుల పాటు ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు నెలకొల్పుకుంటే మాత్రం చాలా అడ్వాంటేజ్ అయింది. ఇది కనుక డిజైన్ చేసుకోకపోతే మాత్రం చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ మీద ఒకటి, ల్యాండ్ టైటిల్ మీద యాక్ట్ మీద కూడా బాగా నమ్మకం ఉందండి. ఎందుకంటే ప్రజలకి తన ఫోటోతో ఇస్తున్నాము వాళ్ళ యొక్క అది ఆస్తి పత్రాలు, అలాగే వీకి వాలంటరీ సిస్టమ్ కూడా ప్రజల దగ్గర బాగా వెళ్ళిందని. ఇప్పుడు తమిళనాడులో కూడా విజయవాడలో అలాంటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, వాలంటరీ సిస్టమ్ కానీ లేదంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ వాళ్ళకైనా ఉపయోగపడుతుంటారని అక్కడ. ఈ మిస్టేక్ మళ్ళీ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు చేయకూడదండి. వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి ఒక టోకెన్ ఆఫ్ ఆనర్ కింద, ఎలాగో ఆనరేరియమే కదా అది,
అవునండి. 5,000 10,000 ఇవ్వండి. స్వచ్ఛందంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి. ఓ వాళ్ళకి అది కార్యకర్తలకి. ఇలా వాలంటరీ వ్యవస్థను పెట్టుకుంటే ఏమైంది? ఎలక్షన్ ముందు ఏం చేయగలిగారు మీరు? వాళ్ళు రానివ్వలేదండి. వాళ్ళ టెరిటరీలోకి రానివ్వలేదు. ఎన్ఆర్ఐ వింగ్కి కోడిపెట్టల్లో దొరికారు వాళ్ళందరూ. లాస్ట్కి అవుట్కమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అదే కార్యకర్త అనుకోండి, కార్యకర్తను ఎవరు కొనగలడు? చల్ మా పార్టీ మాది చాలా ఇంపార్టెంట్ అంటాడు. అవును. వాడి కృతజ్ఞత ఈ 5 years ట్రాక్ రికార్డులో అతనికి అందిన హానరోరియం మీద ఉంటుంది. అవునండి. ఎక్కడ గౌరవం కూడా ఉంటుందండి. ఆబ్వియస్లీ నాకు ఒక సముచిత స్థానం. ఇప్పుడు ఏముంది సార్, మన కేతిరెడ్డి గారే ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన నడుస్తున్నప్పుడు ఎమ్మెల్యే వాలంటీర్ ఎవరు అంటే చచ్చినట్టు ఆయనే కలవాల్సి వచ్చింది. వాలంటీర్ని ఎమ్మెల్యే కలవాల్సి వచ్చింది. అదే ఆయన కార్యకర్త అనుకోండి, ఎంత ప్రైడ్. ఎమ్మెల్యేతో ఇంటరాక్షన్ ఉందిరా, ఎమ్మెల్యే నన్ను పిలుస్తాడరా, ఎంతమందిలో ఉన్నా, అది కార్యకర్తకి ఇచ్చే గౌరవం. ఆ బస్సు మిస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఆ హార్నెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. 2.5 లక్షల పైచిలక వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళ కార్యకర్తలు అయితే ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంది? అసలు ఇంకా అంటే ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్ కదా సార్. ఇది బ్లడ్ బెట్ అంటారు కదండి. అంతే కదా. ఇప్పుడు బాహుబలి సినిమాలో చూడండి, ఇట్లా సైనికులు ఇది కొడితే వైబ్రేషన్స్ ఎవరికి వచ్చాయి? అవునండి. అలాగా వచ్చినాం. ఆబ్వియస్లీ వచ్చింది కదా. తర్వాత సాక్షి టీవీలో మనకి ఈశ్వర్ గారి ఒకటి కేసర్ గారి షో అని ఉంటాయండి. అలా వాళ్ళు ఎలా ఉంటాయంటారు ఆ ప్రోగ్రామ్స్, అవన్నీ రోజు వాళ్ళే ఉంటారు కదా. చూసిన ప్రజలకి ఏమనిపిస్తుంటారు వాళ్ళు, అంటే వాళ్ళు నడిపే విధానం కానీ అంతా. నేను మొన్నటిదాకా వెళ్ళి మానేశాను, ఇప్పుడు వెళ్ళకూడదు అనుకున్నా. అది వార్ వన్ సైడ్ సార్. కేసర్ గారికి మొన్న, అంటే ఆయన మంచి సీనియర్ జర్నలిస్ట్ అయినా, అవునండి, ఆయనకి అన్నిటి మీద పూర్తి అవగాహన ఉంది. అమ్మో చాలా ఉందండి. అవును, అవకాశం పెట్టున్నాడు రాజకీయాల మీద. ఈ మధ్యన ఏంటంటే ఒక అగ్రెసివ్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అగ్రెసివ్ ఫోర్స్ ఆయన్ని పాపం ఎప్పుడైతే పోలీసులు తీసుకెళ్ళిన దగ్గర నుంచి కొంతవరకు తగ్గింది. దాంట్లో ఎవరిని అలౌ చేయట్లేదు ఈ మధ్యన, కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడడానికి. రెండోది ఏంటంటే ఒక మొనాటమీ అన్నది అది బ్రేక్ అవ్వాలి. ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బుడమేరు వాక్కి సంబంధించిన ఇష్యూలో గ్రౌండ్ లెవెల్లో ఏఈతో డిఈతోనూ అది ఏ లెవెల్కి తీసుకెళ్ళిందో ఒక డిబేట్లో ఉన్నాయి. నేను కూడా అందులో పార్టిసిపేట్ చేసింది. అలాంటిది ప్రతిదీ సాక్షిలో కనుక గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్తో కనుక అటాకింగ్ స్టార్ట్ అయితే ఇట్స్ అన్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఆన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. ఇంకా యనమల రామకృష్ణ గారి స్టేట్మెంట్ చూడండి, నేను ఏమి చూడండి, ఓన్లీ సాక్షి చూస్తాను, సాక్షి పేపర్ చదువుతున్నాను. అంటే వివరాలు తెలుస్తుంది మనకి, ఏం నెగిటివ్ ఏం జరుగుతుంది, మన దగ్గర నుంచి ప్రాబ్లం ఏమవుతుందో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారని. అదే లేకుండా హ్యాపీగా ఉంటే నాకేం లేదు అంతా బాగుంది అనుకుంటే వాళ్ళు ఈ తెపల పేపర్లతో పాటు ఈ తెపల కూడా యాడ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? పప్పు అన్నంకో గిన్నె, అన్నం వండడానికి ఒక గిన్నె, కూరకు మూకుడు, పెరుక్కో గిన్నె అన్నట్టుగా తోడైంది అనుకోండి, తెపలలే కదా. అవునండి. ఇదే కన్సిస్టెంట్ అటాక్ ఉందనుకోండి. ఇంకా ఈశ్వర్ గారి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటారు? అది ఆయనది అరుపులు కేకల్లాగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అది ఒక టైప్ ఆఫ్, మీకు ఒకటి ఉంటుంది సార్, ప్రతి ఛానల్కి ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్. మీరు మెయిన్ స్ట్రీమ్కి వెళ్ళలేదు కాబట్టి, మెయిన్ స్ట్రీమ్ ఎలా ఉంటుందంటే సార్, ఒక ఫ్రేమ్ ఉంటుంది. ది కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫ్రేమ్. టాస్క్ డిప్లాయ్ చేస్తారు. ఇప్పుడు మీ మేనేజ్మెంట్ ఒక టాస్క్ ఇచ్చింది అనుకోండి, మీరేం చేయలేరు. అట్లా ఉన్న క్లస్టర్స్లో ఉంటారు వాళ్ళు. సో ఒరిజినాలిటీస్ కొంతవరకు హైడ్ అవుతాయి. ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఫ్లో ఉండదు అక్కడ. మీకు ఒక థాట్ వచ్చింది అనుకోండి, అది ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో అది కమ్యూనికేట్ అవుతుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసామని భ్రమలో వాళ్ళు ఉంటారు. ఇది వచ్చేసిందని భ్రమ వీళ్ళు తీసుకుని కంటిన్యూ చేయగలిగితే ఆడ మగాడు. లేదనుకోండి ఆడ్ మ్యాన్ అవుట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక 2 years 2 months ఎంతో చూసాం సార్. అసలు ఇప్పుడు ఇలా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూస్తుంటే రాయలసీమలో ఇది 15,000 కోట్లతో యుద్ధ విమానాల గురించి ఇది పెడుతున్నారండి. అలాగే విశాఖపట్నంలో డేటా సెంటర్లు వచ్చేస్తున్నాయండి. గూగుల్ కానీ, లేదంటే ఆదాని వాళ్ళు కానీ, లేదంటే రిలయన్స్ వాళ్ళు, వీళ్ళంతా కూడా డేటా సెంటర్లు పెడుతున్నారు. చాలా అది నిన్న అమరావతిలో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు 15,000తోనో 20,000తోనో హాస్పిటల్స్ కట్టుతున్నారు వాళ్ళు. చూసింది ఎప్పుడు చూసినా ఏదో డెవలప్మెంట్ అనిపిస్తుంది నాకు. కనబడుతుంది మీకు? అలా అనిపిస్తుంది నాకు. అంటే రోజుకి ఏదో ఓపెనింగ్ అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కదా. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్లీజ్ గివ్ క్రెడిట్ టు ఆంధ్రప్రదేశ్, నాట్ టు ఎనీబడి. ఎందుకు చెప్తున్నానంటే సార్, మీకు గుర్తుంచుకోండి, సిఏ సమిట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇంటర్నేషనల్ కాంక్లేవ్స్, దావూస్ పర్యటనలు 19,50,000 కోట్లు 14 నుంచి 19 దాకా ఒప్పందాలు జరిగాయి.
19 నుంచి 24 దాకా 13,50,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. సో ఓవరాల్గా అంతా 33,50,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. అవునండి. ఫస్ట్ 19 నుంచి 24 దాకా గవర్నమెంట్ అనుకుందాం. 14 నుంచి 19 తీసుకోండి చంద్రబాబు గారి గవర్నమెంట్. ఎంత ఇన్వెస్ట్మెంట్స్? 19,50,000 కోట్లు. కానీ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కానీ ఇండియన్ ఇండస్ట్రియలిస్టులు కానీ, అంటే ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ అని ఉంటాయి, ఆర్బీఐ డేటా, ఇవి మనకి నెక్స్ట్ కాగ్ రిపోర్ట్ ఒకటి, బడ్జెట్లు, ఇవి మనకి ఫైనల్ ఫిగర్స్. సో వీటిలో మీరు జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు గారి ఆయనలో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తెలుసా సార్? 39,850 కోట్లు. 39 లక్షల నుంచి 39,000. 19,50,000 నుంచి 39,50,000 కోట్లు. దగ్గర 42,000 కోట్లు అనుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన గ్రాసియం కూడా ఆయనకే క్రెడిట్ ఇద్దాం. 19 నుంచి 24 దాకా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత అంటే 19,50,000 కోట్లు, 13,50,000 కోట్లు. సో ఆ టెన్యూర్లో మీ గ్రౌండ్ అయిన ఎంత? 1,03,000 కోట్లు మాత్రమే. ఇది 19 to 24. ఓవరాల్గా 10 years టెన్యూర్లో 33,50,000 కోట్లు నా ప్రకారం ఒప్పందాలు జరిగి ఉన్న దగ్గర గొప్ప ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఎంత తెలుసా అండి? నాట్ ఈవెన్ 1,50,000 crores కూడా కాదు. ఎంత వచ్చినట్టు? 1,46,000 కోట్లు, 1,03,500 కోట్లు. ఎంతో జగన్మోహన్ రెడ్డి గారిది. వీళ్ళది కలిపితే 42,000 కోట్లు. ఈ రెండు కలిపితే ఎంత అయిందండి? నాట్ ఈవెన్ 1,50,000. 33,50,000 కోట్లు 10 సంవత్సరాల్లో గ్రౌండ్ అయినవి మీరు చెప్పినవి 1,50,000 కోట్లే వేసుకుందాం రఫ్ ఫిగర్. అంటే 32 లక్షల కోట్ల పెట్టుబడులు. అందులోంచి మీరు చెప్తున్న రిలయన్స్ కూడా అప్పుడు సిఏ సమిట్కి వచ్చి సంతకాలు ఎట్టినోడే 10 ఏళ్ళ తర్వాత సిగ్గుపడి పెడుతున్నాడు అక్కడ. ఇది లాస్ట్ సమిట్లో మీరు జ్ఞాపకం ఉంచుకుంటే వాడు దాన్ని ఏమంటారు, ఈ డేటా సెంటర్లతో పాటు ఇంకేవో పవర్ హబ్బులు ఏవి కూడా అన్ని దగ్గర కట్టుకుంటూ వస్తూ అవి 67,000 కోట్లు ఎంతో డిజైన్ చేసేది. ఇప్పుడు అదాని డేటా సెంటర్ది, అది గూగుల్ అని ఇన్నాళ్ళు వీళ్ళు వాళ్ళు మొత్తానికి నాదంటే నాది, నీదంటే నీదని జుట్లు పీక్కుని లాస్ట్కి ఇప్పుడు గ్రౌండ్ అవుతుంది. ఇవన్నీ నా లెక్క ప్రకారం 33,50,000 కోట్ల నుంచి గ్రౌండ్ అవుతున్నదే. వీళ్ళు ఇన్ని హరికథలు చెప్పినా 19 నుంచి 24 దిగిపోయే టైంకి, ఇప్పుడు 24 నుంచి 29కి దిగుతారు కదా, ఎవరు దిగితే అప్పుడు మళ్ళీ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో లాజిస్టిక్ ఫిగర్స్ ఉంటాయి. అలాగే ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ సో అండ్ సో అన్నది ఎస్టాబ్లిష్డ్ ఫిగర్స్ ఇస్తారు. అందులోంచి వచ్చినవి డెరైవ్ అయినవి. ఈ రబ్బర్ కటింగ్లు, రాళ్ళు ఎట్టడాలు, కుంకుమలు వేయడం, గొయ్యితవి కొబ్బరికాయలు కొట్టడం, హోమాలు చేసి అందులో వేయడం, ఇవన్నీ హరికథలు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ గ్రౌండ్ లెవెల్లోకి అసలు నిజంగా ఎగ్జిస్టింగ్ ఎన్ని వచ్చినా చూడాలండి. అది మనకి ఎక్కడికి వెళ్ళిపోకర్లేదు. ఈ రోజుకి కూడా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓపెన్ అయిన కంపెనీలు అంటే ఇలా ఒక యాక్యురేట్ ఫిగర్ ఇస్తుంది. అలాగే పిఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేసి చెక్ చేస్తే పిఎఫ్ అకౌంట్కి వెళ్తే కొత్త పిఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ అయ్యే తెలుస్తాయి. దీన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే 2024 నుంచి కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది అండి. అంటే ఎక్కువ మంది గ్రౌండ్ లెవెల్ మీరు అన్నట్టు ఇదివరకు నాటకం చేసుకుంటారు, కానీ ఇప్పుడు వీళ్ళు పట్టుబడుతున్నారండి. మీరు స్టార్ట్ చేయాల్సిందే అలాగని. ఫర్ ఎగ్జాంపుల్ కిమ్స్ ఉందండి, ఇగో వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం కిమ్స్ గురించి మన ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంది. హైదరాబాద్లో ఉన్నాం కదా, వాట్ ఈస్ దర్ పొటెన్షియల్, ఫైనాన్షియల్ పొటెన్షియల్. బ్యాంక్రప్సీలో ఉన్నారు వాళ్ళు. చాలా క్రెడిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. క్రెడిబిలిటీస్ క్వశ్చనబుల్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ కిమ్స్ ఆర్ కన్సర్న్. దేర్ ఇట్ సెల్ఫ్ ఇన్ హ్యూజ్ ఎక్స్పాన్షన్. వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే రావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సరే, వాట్ ఎవర్ యూ సెడ్, రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది తిరుపతి పరిస్థితి. మీరు చెప్పినట్టు ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన స్పేర్స్ ఏదో వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు కాదు సార్, ఎప్పటి నుంచో డిజైన్ ఉన్నాయి. చూసుకొని చెక్ చేసుకోండి. నాకు 33,50,000 కోట్ల గురించి ఎవరైనా మాట్లాడతారేమో ఎదురు చూస్తున్నాను. దిస్ ఇస్ అవర్ ఇన్వెస్ట్మెంట్ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ ద లాస్ట్ 10 years నుంచి ఒప్పందాలు. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఉన్న గొప్పతనం చెప్తా సార్. చంద్రబాబు గారిలో గ్రాసిమ్ ఒప్పందం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రేపన ఓపెన్ చేస్తే ఎవరు క్రియేట్ ఇవ్వమంటారు నన్ను? నేను ఆంధ్రప్రదేశ్కే ఇస్తాను. అయితే ప్రసాద్ గారు ఇప్పుడు ఏమంటారంటే, ఈ 2 సంవత్సరాలు 2 నెలలు అయిందండి ఇది కూటమి ప్రభుత్వం వచ్చి. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మళ్ళీ 2029లో కూడా కూటమి ప్రభుత్వం రావాలంటే మిమ్మల్ని సలహా అడిగారు అనుకోండి. నన్ను ఎవరు అడగరు. కాకపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వంలో అది ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఎవరైనా సరే సార్, ఇవాళ ప్రజా సమస్యలకి అవుట్కమ్ సొల్యూషన్స్ కావాలి. ప్రజా సమస్యలకి పరిష్కార మార్గాలు కావాలి. ఉపాధి కల్పన చాలా ఇంపార్టెంట్ సార్. ఉపాధి కల్పన ఒకటి. అండ్ డే టు డే యాక్టివిటీస్ ప్రతి ఒక్కరు తన కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ప్రభుత్వం చేయూత ఏ విధంగా ఇస్తుందని చాలా ఇంపార్టెంట్. తర్వాత కుటీర పరిశ్రమల అభివృద్ధికి, నెక్స్ట్ కుల వృత్తుల అభివృద్ధి చెందడానికి వాళ్ళకి చేస్తున్న బృహత్తర కార్యక్రమాలు ఎగ్జిబిట్ అవ్వాలి, ప్రజలకు తెలియాలి. తెలియకుండా ఏదో చూడండి, అలా దానికి 1000 కోట్లు శాంక్షన్ చేసి వీడికి 500 కోట్లు ఇచ్చాం అని చెప్పి ఒక 4 ఇస్త్రీ పెట్టలోను, ఇద్దరికి 3 షురకులకి ఇలాంటివేవో అందించి మామ తూతూ మామ అనిపించి, వ్యవసాయ పరికరాలు అని చెప్పి ఇద్దరికేవో 4 ఎడ్ల బళ్ళు ఇచ్చి, ఇలాంటివి కాదు.
శాశ్వత పైలట్ ప్రాజెక్ట్స్ కింద ప్రతి గ్రామానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని మనం అగ్రిగేట్ ఒక నియోజకవర్గానికి 10 నుంచి 50 గ్రామాలను ఎన్నుకుని పటపట ఎగ్జిబిషన్ కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించుకుంటూ వెళ్తాం. ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, డ్వాక్రా మహిళలది సనోడ గారి సక్సెస్ అంటాం మనం. డ్వాక్రా మహిళలది ఆ లెవెల్లో వాళ్ళకి కుటీర పరిశ్రమల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఆ టైంలో ఒక చేయూత పథకం, అది వాళ్ళు ఎంతవరకు ముందుకెళ్తుంది, ఎంతవరకు తగ్గింది. పసుపు కుంకుమ కింద లాస్ట్ మూమెంట్లో గవర్నమెంట్ దిగిపోయే టైంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చేస్తాం, ఇది కాదు. 7,000 అబ్బాయి అది వర్కౌట్ అవ్వాలా. ఇప్పుడు శాశ్వతంగా 5 ఏళ్ల పాటు వాళ్ళు కంటిన్యూస్గా ఏం చేయబోతున్నారు అంది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అట్లీస్ట్ ఈ 3 years అయితే కుటీర పరిశ్రమలు రావాలి. తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పన ఎక్కువ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ సార్. అది దాని మీద మీ వల్ల కాదు, అసలు ఎంఫసైజ్ చేయలేరు. చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ట్యాక్సీ డ్రైవర్లే ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు. ఇప్పుడున్న డీజిల్ పెట్రోల్ ప్రైసెస్లో వాళ్ళు బతుకుతారు ఏంటి సార్? ఎగ్జిస్టింగ్ మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మాట వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఇది. ఇదే సెట్విన్ బస్సులు లాంటివి ఎలక్ట్రికల్ బస్సులు కొనే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఈ వ్యవస్థను అందరినీ దీంట్లో రీప్లేస్మెంట్ చేసింది అనుకోండి. అవునండి. కొద్దిగా ఉపాధి కల్పనకు అవకాశం. దానికి ఎంత ప్రణాళిక కావాలి? ఇక అస్తమానం అండి మనకి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, 15 సంవత్సరాల పాటు మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ఈ అధికారంలో ఉంచండి, ఇంకో వైపు ఆలోచించద్దు అని మీ అందరూ కలిసి ఉంటాం అంటున్నారు. అది సాధ్యం అంటారా? అది అలాగా? ఇప్పుడు కొంతమందికి ఏంటంటే చేతకానుడికి చింతకాయ స్టేట్ చేస్తాడు అన్న పరిస్థితి క్రియేట్ అయ్యింది అతనితో. అంటే నాకు తెలిసి ఏదైనా ఇప్పుడు కేఏ పాలటువంటి మీరు ఇంటర్వ్యూకి పిలిచి అడిగినా, ఈ ఎలక్షన్ ఇలా ఈ కారణాల్లో ఓడిపోయిన, నెక్స్ట్ టైం నేను ఎలక్షన్లో నేనే ముఖ్యమంత్రి 2 రాష్ట్రాలు కంటే. అవునండి. అలా మాట్లాడలేదు. నేను ఎస్ఐడ్, నేను ఫస్ట్ టైం నా జీవితంలో ఇతన్నే చూస్తున్నాను. ద మోటో అండ్ పర్పస్ 2 జస్టిఫై చేయలేని ఒక రాజకీయ పార్టీ కింద ఎస్టాబ్లిష్ అవ్వడం అదొక పవన్ కళ్యాణ్కే చెల్లింది. తర్వాత ఎవడో దయాధర్మ భిక్షలతో నేను బతకడానికి ఒక రాజకీయ పార్టీ పెట్టానని అటు బీజేపీ ఇటు తెలుగుదేశం సన్నిధానంలో శాత తీరుతుంటే చాలా దరిద్రంగా ఉంది. తర్వాత ఒక సామాజిక వర్గం, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కడికి ఆ సామాజిక వర్గం కన్న తల్లితో సమానం. ఇవాళ మహానుభావుడు రంగా గారు చనిపోయిన దగ్గర నుంచి ఆ సామాజిక వర్గం ఎదురు చూస్తుంది, ఎప్పుడో ఒకడు ఏదో రూపంలో మనకి నిలబడతాడా నా దగ్గర. ప్రతిసారి అవకాశం తీసుకుని అన్నదమ్ములు ఇద్దరే, ఇప్పుడు 3వడు కూడా దాపరించాడు మెదెత్తికి. వీళ్ళు ముగ్గురు స్వార్థ ప్రయోజనాలు జస్టిఫై చేసుకుంటారు, కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ. వాళ్ళు కమ్యూనిటీ నిలబడితే బతికి బట్టకట్టిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఇందులో నో కాంప్రమైజ్. ఇంకా ఇందులో కాస్త ఎడ్జి చిరంజీవి గారికి ఇవ్వచ్చు, ఒక పెద్ద ఆయనకి. ఆయన పాపం ఏదో తాపత్రయపడ్డాడు అట్లీస్ట్. కానీ బిహైండ్ ఒక పర్పస్ఫుల్ పని కన్నా ఒక టాస్క్ ఎవడో ఇచ్చిందని జస్టిఫై చేయడానికి వచ్చిన రోల్ ప్లే చేస్తున్న ముగ్గురు అన్నదమ్ముల్ని ఎన్నాళ్ళు ఈ ముసుగు రాజకీయాలకు బలవుతారో ప్రజలు, ఆ సామాజిక వర్గం నాకైతే అర్థం కావట్లేదు. ట్రాన్స్పరసీ చాలా ఇంపార్టెంట్ సార్. అవకాశం అన్నది ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. కానీ నేను గెలవడానికి నాకు గతి లేదు కాబట్టి నేను ఎవరి సన్నిధానంలో ఉన్న శాత తీరుతానో అలా గెలుస్తూ నాకు గెలుపని తృప్తి పడేవాడు పవన్ కళ్యాణ్. అది చాలా తప్పు అంటాను పొలిటికల్ సినారీ. అంటే సింగిల్గా పోటీ చేసి చూశాడండి ఆయన. 2019లో ఓడిపోయాడు కదా, 2 చోట్ల ఓడిపోయాడు ఎజెండా లేక. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఉన్న ఊరు కన్నతల్లి చాలా ఇంపార్టెంట్. మీ ఊరే సార్, గర్వంగా చెప్పండి. ఏలూరు నా నేటివ్ ప్లేస్. ఎస్, ఇది పవన్ కళ్యాణ్ గారిని చెప్పమని దమ్ముంటే చెప్పండి చూద్దాం. మీకు ఏలూరులో ఇల్లు ఉందో లేదా? ఇల్లు ఉందండి. ఆయన చెప్పి ఆ ఊర్లో నాకు ఇల్లు ఉందని చెప్పమనండి, ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. తాత ముత్తాతల ఆస్తులు పరిరక్షించుకున్నవాడు నియోజకవర్గాల్లో నిలదొక్కుని ఉంటున్నాడు. గతంలో చంద్రపూడి గారు 1,00,000 సభ్యత్వాలు చేస్తే పారాచూట్ వేసుకుని గెంతీశాడు ఆయన ఎత్తికి. ఆయన ఏమో తీసుకెళ్ళి పెందుర్తులు తగలెట్టి ఈయన నిలబడి మొత్తం ఇద్దరికి నొన్న గుండు గీసుకుని వచ్చారు. ఇప్పటికీ పాపం చంద్రపూడి గారికి ఆయన రాజకీయ అనిశ్చితి. వైఎస్ఆర్సీపీలో ఉన్నా ఇక్కడ ఉద్ధరించడానికి భీమవరం వచ్చాడు. ఏమైంది? ఇప్పుడు వరమ్మ గారి దయతో ఎలా గెలిచాడో నేను చెప్తా. స్థానిక నాయకుడు తను చెగించి తను ఇండిపెండెంట్గా నిలబడినా గెలుస్తాడు ఆయన. వరమ్మ గారి ఎబిలిటీ, క్యాపబిలిటీ, ఆయన వెనకాతలుండి నేను చూసుకుంటానని ఇలా భరోసా. చూడండి, ఎప్పుడైనా దేవుడు బొమ్మకి వెనకాతలు ఒక ఆరా ఉంటుంది చూసాను, లైటింగ్, అలా ఆయన ఉంటే ఈయన గెలిచాడు. తర్వాత ఆయన ఏదో చేసినట్టున్నాడండి కొద్దిగా. ఎవరు? ఏదో వెనుపటి రాజకీయాలు చేశారు, ఎందుకో మరి. ఎవడెవడు? వర్మ గారు అన్న. ఏం మాట్లాడారు సార్ మీరు కూడా? అంటే అలా కాదు, అంటే ప్రజలు వెనుపటి రాజకీయం వాళ్ళకాడ. ఆయన చంద్రబాబు గారి ఫోటో గురించి ఇబ్బంది పడుతున్నాడు, ఆయన ఫోటో గురించి కూడా కాదు. చిన్న చిన్న విషయాలు ఎందుకు? చిన్న చిన్న విషయాలు అది చంద్రబాబు గారికి ఆ విజ్ఞత చూపించాలి. పిలిచి వరమని, ఏందయ్యా పెట్టపురంకి నేను ముఖ్యమంత్రి కాకుండా పోతాను, నా ఫోటో పెట్టకపోతే
నువ్వు అనవసరంగా మానసిక స్థాపన గొడవకు. ఇప్పటికే నీకు ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వలేకపోయాను, 4 రోజులు ఆగు, అన్నీ మంచి జరుగుతాయి. నాకు మాత్రం అర్థం కాదనుకుంటున్నావు అక్కడ. ఆయన సవరదేయడం మానేసి ఆయన మీద రెచ్చిపోతాడు. అంటే చిన్న చిన్న విషయాలు కదా, ఏం చిన్న చిన్న విషయం సార్. అక్కడ ఈ దొరబాబు అని ఒక ఆయన ఉన్నారండి. ఆ దొరబాబు గురించి కూడా మీరు ఇంటికి వెళ్ళగానే మీ నాన్నగారి ఫోటో ఉంటుంది అక్కడ. ఉదాహరణకి మీ ఆవిడ గారు వచ్చి తీసేసి వాళ్ళ నాన్నగారు ఫోటో పెడితే మీరు హ్యాపీ ఫీల్ అయిపోతారు చెప్పండి. ఒప్పుకోం కదా అలాగా. అలాగే వర్మ గారికి తండ్రి స్థానం పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ ఇంట్లోనే మీరు ఒప్పుకోరు. ఆయన నియోజకవర్గానికి సర్వం తానే నడిపించుకుంటున్నోడికి చంద్రబాబు గారికి ఏ స్థాయి ఇస్తాడు ఆయన? ఇది కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఏడు చిన్న చిన్న పొరపాట్లు అంటే అంతర్గతంగా నియోజకవర్గం ఏట అంతర్గతం అడవడ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి ఇక్కడ నెత్తికి దాపరించి మళ్ళీ ప్రాణాలు తినేస్తుంటే ఆ దొరబాబు ఎవరను ఎవడో వచ్చి కాపాడతాడు ఆయన్ని. దొరబాబుతో నువ్వా నేను కొట్టేవాడి దగ్గరికి రోజు భుజాలు గజాలు వేసుకొని తిరగాలంటే ఎక్కడ అవుతుంది? ఈ నెక్కచ్చిన తెలుగుదేశం వాడు 2 దశాబ్దాల పైన నుంచి రాజకీయాలు చేస్తున్నాడు అక్కడ. అవునండి. వీళ్ళ గాలివాటం రాజకీయం కాదు కదా వర్మది. అది ఎందుకు గ్రహించట్లే? అయితే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే ఇందాక కూటమి ప్రభుత్వం ఏమేం చేయాలో చెప్పారు. అంటే ఉపాధి కల్పన ఉండాలి, తర్వాత కార్యకర్తలు ఇవన్నీ కూడా మంచి మంచి విషయాలు చెప్పారు. ఇది మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గెలవాలంటే ఫైనల్గా ఏం చేస్తే బాగుంటుంది? ముందు కార్యకర్తలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇందాక చెప్పిందే 3 నుంచి 4 రోజులు నిక్కచ్చిగా కేటాయించుకుని వాళ్ళందరినీ ఫస్ట్ కలిసి నేనున్నానని భరోసా ఇవ్వాలి ఆయన. అప్పుడు వాళ్ళు స్ట్రెంథన్ అవుతారు. ఇప్పుడు బాహుబలి సినిమా మళ్ళీ ఆడ కిలికిరి భాష మాట్లాడాడు వస్తాడు, గెలవలేమని తెలుసు, కానీ మనోధైర్యాన్ని కట్టప్ప కానీ ప్రభాస్ కానీ రాణా కానీ ఎక్కడైనా ఇవ్వకుండా ఆగారే. అవునండి. ఇక్కడ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే. అదే ప్రతి కార్యకర్తని అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ నాయకుల్ని మీరన్న సర్పంచులు వీళ్ళందరూ కూడా రోజు ఏదో మీటింగ్లాగా పెడుతుండి 3 రోజులు మీరు అన్నట్టు పార్లమెంట్ నియోజకవర్గాలకు వెళ్ళి నియోజకవర్గాలు లేకపోతే మొన్న ఇందాక చెప్పిన డెస్టినేటెడ్ వెడ్డింగ్కి ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా తాడేపల్లికి రండి అని. తాడేపల్లి రండి అలా కాదు, 25 పార్లమెంట్ సెగ్మెంట్లో కూర్చోండి. ఫస్ట్ టాప్ ప్రయారిటీ అది. పాదయాత్ర మొదలెట్టండి, వెనకాల రీలే పరిగెట్టుకు వస్తారు. ఒకవేళ 2029లో ఆయన వచ్చారనుకోండి, ఎవరైనా కక్షపూర్తి చర్యలు ఉంటారంటే వాళ్ళ మీద యాక్షన్, వీళ్ళ మీద నాన్ సెన్స్. 14 నుంచి ఆయనది 19 నుంచి 24 దాకా చూసి కూడా మళ్ళీ ఏదో ఊహించుకుంటే చాలా తప్పు అంటాను. ఈజ్ ఎ డిఫరెంట్ పొలిటీషియన్ అండి ఆయన. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక యూరోపియన్ పొలిటికల్ కల్చర్ని అడాప్ట్ చేసుకుని పనిచేస్తున్నాడు ఆయన. యూరోపియన్ కల్చర్లో నాయకుడు, మినిస్టర్లు వీళ్ళందరూ అడావిడి ఉండదు, గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అడావిడి కావాలి, అది తెలియలేదు ఇంకా మర్మం అంటాను నేను ఎప్పుడు. అంటే 2029లో నేను వస్తున్నాను, ఏవిఎన్ రాధాకృష్ణ ప్రతిష్ఠేషన్ చెప్తాను, లోకేష్ రెడ్ బుక్ గురించి ఆలోచిస్తారు, ఇలా మళ్ళీ కక్షపూర్తి చర్యలు ఉంటాయా? సింపుల్ నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రభుత్వం ఇది ఇసుకెత్తిపోయి కదా ఆయనకి ఇవ్వాలి. అవును. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సెట్ బ్యాక్ ఏంటంటే రెడ్ బుక్ అని మనం అనుకుందాం. ఇదే పని జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తానంటే ఏ భరోసా తీస్తారు? గుడ్లో మెల్లనయ్యారా బాబు, ఇల్లునయ్యో ఇప్పటిదాకా ఉన్న కక్షలన్నీ తీరిపోయి ఇంకేమైనా రెడ్ బుక్ లేకుండా పనిచేస్తాడేమో అన్న భరోసా ఎక్కడెక్కువ ఉంటుందా? అయితే ఆయన వచ్చి మళ్ళీ కథ మొదటి నుంచి రెండో వచ్చాడు మొదలెట్టండి, మళ్ళీ కథ మొదలెట్టాడు అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి కొద్దిగా నాకు నువ్వు సాయం చేయలేదు, నీ ఐడియాస్ బాగున్నా, నేను ఈ వీడియో చూసాను. ఆయన టీవీ చూడ్డు, వీడియోలు చూడ్డు అని చెప్పి నాకు ఆ టెన్షన్ లేదు, ఊహించుకోకండి. అంటే మీరు రావాలంటే ఏం చేయాలి మంచి మంచి విషయాలు చెప్పారు. అవి ఏదన్నా ఎవరన్నా చెప్పి ఏమంటే ప్రసాద్ గారు మంచి ఐడియాస్ ఇస్తున్నారు తీసుకొద్దామండి ఆయన్ని, సజ్జల రామకృష్ణారెడ్డిలాగా ఈయన కూడా మన దగ్గర పెట్టుకుందాం అంటే పెట్టుకున్నతో ఏం చేస్తున్నావు చెప్తే నేను ఇప్పుడు వచ్చి నేనేం చేయాలి ఆలోచించుకుని వస్తాను. నాకన్నా సీనియర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అవునండి. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన, ట్రూ లాయలిస్ట్. మళ్ళీ అది కూడా చెప్తున్నా, ఆయనకే దిక్కులే మనకేంటి. అప్పటి నేను ఇచ్చిన ఈ పకోడీ ఐడియాలో నాకన్నా 100 ఇస్తాడు ఆయన, అంత సామర్థ్యం ఉన్నాడే. ఇంకా ఇంటరాక్షన్ ఎక్కువ ఆయనకి. కాబట్టి వినరంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరు వినరండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వినరు, జగన్మోహన్ రెడ్డి వింటే పవన్ కళ్యాణ్ అంతకన్నా వినరు. వినరు ఇల్లు. పార్టీ అదొక మోనోపలి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రాంతీయ పార్టీలో అధినాయకుడు చుట్టూ రాజకీయం జరుగుతుంది. అధినాయకుడు ఏడు చెప్తే అది పిల్లి అంటే పిల్లి, కుక్క అంటే కుక్క, కోతి అంటే కోతి. అదే సార్ ఏను కానీ మీకు తెలిసినా మూసుకొని చెప్పాలి. అది పిల్లి అన్నాడు కాబట్టి పిల్లే సార్, నేను గేంకరిస్తుంది అని చెప్పకూడదు, మియాం అంటుందని అదే చెప్పాలి. నాకు ఈరోజు ఇంటర్వ్యూలో కేఎస్ ప్రసాద్ గారిని చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉందంటే భయపడతారేమో అనుకున్నాను నేను. ఎవరు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం, ప్రశ్నలు వేస్తున్నాం, భయపడతారు అనుకున్నాం. అసలు మీరు భయం ఏం లేదు అసలు. నాకు అది పుట్టుక నుంచే లేదు సార్. చెప్తే రేపు 2 రోజు అనుకుని తిరుగుతాను నేను ఎప్పుడు.
నేను ఎవరికి భయపడను, జీవితంలో నాకు భయపడవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ఏమైనా ఈ కక్ష పూర్తి చర్యలు ఉంటాయని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అధికారంలోకి వస్తే ఏంటి అలా చేసావేంటి ఇలా చేసావంట అని కూడా భయంగా అంటే కేసులు పెడతారేమో. నేను ఒక హంబుల్ రిక్వెస్టే చేస్తాను, నా మీద కక్ష తీర్చుకోవడానికైనా అధికారంలోకి రండి అని. అలా అంటారా? అంతే. ఓకే అండి. చాలా ధైర్యంగా ఉన్నారు సార్ నిజంగా. మీ నేను ఎప్పుడు ధైర్యానికి- ధైర్యంగానే ఉన్నాను ఆ? సార్. నాకు ఎంత బొంబాడింగ్ జరుగుతున్నా నేను ధైర్యంగానే ఉన్నాను. నిజంగా కేఎస్ ప్రసాద్ గారు అంటే ధైర్యశాలి నాకు అర్థమైంది. ఏదో టీవీలో ఏదో అనుకున్నాను కానీ నిజంగా ఇప్పుడు ఈరోజు నాకు అర్థమైంది. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకేదైనా మంచి టాపిక్లో మనం మాట్లాడదాం సార్. ఇదండి కేఎస్ ప్రసాద్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం అండి.